జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ మృతి చెందారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ 2022 నుంచి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాది దాడిలో మొత్తం 28 మంది వరకు మృతి చెందారు. దీంతో పాటుగా సుమారుగా 20 మంది వరకు వాళ్ళు తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఈ ఉగ్రవాది దాడిలో అయితే అటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం 3 వ్యక్తులు అయితే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న మనీష్ రంజిత్ అయితే ఈ దాడిలో మృతి చెందారు. ఆయనపై నేరుగా ఉగ్రవాదులు తోటా గులిపించారు. వెంటనే అక్కడికక్కడే స్పాట్లోనే ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా విషాదకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే అతను తన పిల్లలతోనూ అలాగే భార్యతో కూడా కలిసి ఎప్పటి నుంచో వేసవికాలం సందర్భంగా టూర్కి వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సందర్భంగానే కొన్ని రోజుల క్రితమే ఈ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి తన పిల్లలకు అలాగే తన భార్యకు కూడా అక్కడ ఉన్న అందాలని ప్రకృతిని కూడా పరిచయం చేయాలనుకున్నాడు. మొత్తం 3 రోజులు ఆయన లీవ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని భార్య 2 పిల్లలతో కలిపి అతను జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఏకకాలంలో 5 ఉగ్రవాదులు అయితే చొరబడ్డారు. విశాలమైన ప్రాంతం కావడంతో ఒక్కసారిగా వారందరిపై కాల్పులకి అత్యంత దారుణంగా కాల్పులు అయితే ప్రయత్నించారు. వెంటనే కూడా అక్కడ సుమారుగా 28 మంది మృతి చెందారు. చాలామంది ఇండియాలో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కావడం అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కావడం దీంతో పాటుగా విదేశీయులు కూడా ఉండడం విచారకరమని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా తెగబడ్డారు ఈ కాల్పులకు. దీంతో అక్కడి నుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పారిపోవడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఉగ్రవాదుల చేతుల్లో అయితే వాళ్ళంతా కూడా దుర్మరణం పాలయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఐబీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఉద్యోగులంతా కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా తమతో పాటు ఎప్పుడు కూడా సంతోషంగా హుషారుగా పనిచేసే రంజిత్ తమతో లేడు అనగానే వాళ్ళంతా కూడా ఇలా మృతి చెందాడు అనగానే వాళ్ళంతా షాక్ గురవుతున్నారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4-5 రోజుల క్రితం అంతా కూడా తమతో పాటు ఉండి సంతోషంగా తమతో పాటు ఉండి విధులు నిర్వహించిన వ్యక్తి, సరదాగా టూర్కి వెళ్ళిన వ్యక్తి అనంతరం ఇలా దుర్మరణం పాలవడం అనేది చాలా విషాదకరం అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం